SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. కొమ్ముకోణం చేప ఒక యువకుని లాక్కెళ్లినటువంటి విషాదకర ఘటన అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్లో చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆ కుటుంబం ఆ కొడుకు కోసం రోధిస్తోంది. పూడిమడక బీచ్ ప్రాంతం అంతా ఒక్కసారిగా షాక్కు గురైంది, విషాదంలో మునిగిపోయిందని చెప్పొచ్చు. చేపల వేటే తమ వృత్తిగా భావించి నిత్యం సముద్రంపై ఆటుపోట్లు ఎదుర్కొంటూ తమ జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి మత్స్యకారులు ఎప్పుడు కూడా దినదిన గండమే. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఒక్కొక్కసారి తమకు ప్రమాదకరమైన చేపలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటి నుంచి అనేక సమస్యలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మత్స్యకారులు కదిలిస్తే ఏం జరుగుతోంది సముద్రం వేటలో అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా మనం అనేక ఇంటర్వ్యూస్లో చెప్పాం. ఇక్కడ పూడిమడక బీచ్ నుండి 20 నాటికల మైళ్ళ దూరంలో వీళ్ళు వేట కొనసాగిస్తూ ఉండగా చోడపల్లి ఎర్రయ్య అలాగే వాళ్ళ తమ్ముడు కొర్రయ్యతో పాటు మరొక నలుగురు కూడా వేట కొనసాగిస్తున్నారు. ఒక్కసారిగా ఆ గేలానికి ఒక భారీ చేప చిక్కినట్టు అనిపించింది. ఆ చిక్కిన చేప కొమ్ముకోణం దాదాపు 100 కేజీలు పైనే ఉంటుంది. ఇంత భారీ చేప తమ గేలానికి చిక్కడంతో నలుగురు కూడా చాలా సంతోషపడ్డారు. ఇంకాస్త ఈ ఎర్రయ్య అనే యువకుడు మాత్రం తనకి 25 ఇయర్స్. ఆ యువకుడు ఇంకాస్త ఎగ్జైట్మెంట్తో దాన్ని అతివేగంగా పడవలోనికి తీసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో దాన్ని లాగే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ కొమ్ముకోణం చేప తిరిగి బలంగా ఆ యువకుడిని లాగేసింది. దీంతో ఒక్కసారిగా యువకుడు గల్లంతైపోయాడు. ఆ యువకుడు కోసం కొన్ని గంటల నుండి కూడా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. హెలికాప్టర్ ద్వారా కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగించినప్పటికీ కూడా ఇప్పటికీ తన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. ఆ తల్లినైతే కనుక ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. నా కొడుకు ఎప్పుడు తిరిగొస్తాడు అంటూ ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ సముద్ర తీరంలో సముద్రాన్ని చూస్తూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిని కదిలిస్తోందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ ఎర్రయ్య కావచ్చు కొర్రయ్య వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. తండ్రితో పాటు వీళ్ళు చేపల వేటకు వెళ్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా గ్రిప్ ఉంటుంది సముద్రం పైన. ఎందుకంటే వాళ్ళు అనునిత్యం చిన్న వయసు నుంచి కూడా వాళ్ళ తండ్రుల్లో తాతల్లో చూస్తూ వేట ఎలా ఉంటుంది, దాంట్లో ఎలాంటి టాస్క్లు ఉంటాయి, ఎలాంటి రెస్క్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, పరిస్థితులు ఏంటి అన్ని పూర్తిగా అవపోసనం పట్టినటువంటి పరిస్థితులు ఉంటుంది. కాబట్టి అయితే వలకు చిక్కే క్రమంలో కొన్ని విషపూరితమైన చేపలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా ఎలా అంటే తమ వలకి ఒకవేళ చిక్కిన వాటి నుంచి వారు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఒక నాలెడ్జ్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పటి వరకు మనం ఎవరూ ఊహించలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక చేప ఒక యువకుని ఎలా లాక్కెళ్ళిపోయింది అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఈ చేప బరువు దాదాపు 100 కేజీల పైనే ఉంటుంది. మీకు జనరల్గా అయితే మత్స్యకారులు ఇప్పుడు అందరూ కూడా యూట్యూబర్స్ రెగ్యులర్గా మనం చూస్తున్నాం. ఫిషర్మ్యాన్స్ ఫిషింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ వలకి ఎలాంటి రకాల చేపలు చిక్కుతాయి, వాటి బరువు ఎంత, వాటిని దేనికి ఉపయోగిస్తారు, మెడిసిన్ పర్పస్లో ఉపయోగించే చేపలేంటి, ఏవి ఎక్స్పోర్ట్ చేస్తాయి, ఏవి మన లోకల్గా డిమాండ్ ఉన్న చేపలు, ఇవన్నీ కూడా మనకి మంచి మంచి నాలెడ్జ్ ఇస్తూ ఉన్నారు. ఇలా కొంత నాలెడ్జ్ మనకుంది. ఈ కొమ్ముకోణం చేపలు కూడా చాలా పొడుగ్గా కనబడుతూ ఉంటాయి. వాటి ముక్కు కూడా చాలా షార్ప్గా ఉంటుంది. అందుకే కొమ్ముకోణం చేపలు అంటారు. దాని కొమ్ము చాలా షార్ప్గా ఉంటుంది. ఇవి దాదాపు చాలా బరువు ఉంటున్నాయి. ఒక్కొక్కసారి ఒక వలకు చిక్కిందంటే దాన్ని లాగడం కూడా వాళ్ళకి చాలా కష్టమని మత్స్యకారులు చెప్తూ ఉంటారు. అయితే నిన్న పూడిమడక బీచ్లో వీళ్ళు ఏదైతే వేట కొనసాగిస్తున్నటువంటి నలుగురికి కూడా వాళ్ళ గేలానికి అతి భారీ చేప చిక్కింది. ఆ చేప పడింది అనే ఆనందంలోనే ఇంతలోనే ఈ ఎర్రయ్య అనే 25 ఏళ్ల యువకుడు దాన్ని బలంగా లాగుతున్న క్రమంలోనే ఆ చేప మరి కాస్త బలం పుంజుకొని ఆ యువకుని లాగేసేటప్పటికి ఆ యువకుడు నీటిలో కొట్టుకుపోయాడు. ఆ తర్వాత ఆ తమ్ముడు కొర్రయ్య ఇంటికి వెళ్ళి ఇమీడియట్గా వారందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కుటుంబ సభ్యులంతా కూడా గ్రామస్తులంతా కూడా పరుగున తీరానికి చేరుకున్నారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. హెలికాప్టర్ ద్వారా కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే సాధారణంగా మనం చూడొచ్చు, ఎవరైనా సముద్ర స్నానాలకు వెళ్ళి కొట్టుకుపోతూ ఉంటే బీచ్లో ఉన్న లైఫ్ గార్డ్స్ ఎవరినైనా వాళ్ళని చూస్తే ఇమీడియట్గా వాళ్ళు రెస్క్యూ చేసి తీరానికి ఒడ్డుకి తీసుకురాగలుగుతారు. వాళ్ళని ప్రాణాపాయ పరిస్థితి నుంచి తప్పించగలుగుతారు. కానీ ఇక్కడ వాళ్ళు మత్స్యకారులు, వాళ్ళకి అనునిత్యం
ఆ గంగమ్మ తల్లితో ఒక బాండింగ్ ఉంటుంది, ఒక అనుబంధం ఉంటుంది. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక చేప మనల్నే లోపలికి లాగేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించుకోవచ్చు, ఎవరైనా ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి వస్తుందో మనం ఎవరు ఊహించలేం. కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. పాపం ఎర్రయ్య కూడా తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వేట కొనసాగించడంలో. కాబట్టి ఇలా చేపలే తమని లాగేస్తాయని ఊహించలేకపోయాడు. ఆ ఎర్రయ్య ఆ చేపను లాగుతున్నాను అనుకున్నాడు, కానీ తనకి ఆ కర్ర గేలం అనేది తన చేతికి చుట్టేసుకోవడం వల్ల ఆ చేప ఒక్కసారిగా ఫోర్స్గా లాగేటప్పటికి ఆ యువకుడు ఆ బోట్లో నుంచి కింద పడిపోయాడు. ఈ మిగతా ముగ్గురు కూడా ఆ అబ్బాయిని కాపాడటానికి ప్రయత్నించినా కూడా వాళ్ళ తరం కాలేదు. ఎందుకంటే ఒక మనిషి మరొక మనిషిని లాగడానికి కొంచెం టైం పట్టొచ్చేమో, కానీ ఒక ఫిష్, ఒక చేప అనేది ఎంత ఫాస్ట్గా ఉంటుంది, దాని వాటర్లో దాని పవర్ మనకు తెలుసు. ఆ అబ్బాయి పడగానే దాన్ని లోపలికి లాక్కెళ్ళిపోవడం వల్ల ఆచూకీ గమనించడం, ఆ అబ్బాయిని కాపాడడం కూడా చాలా పెద్ద కష్టమైపోయింది. అసలు ఇప్పటికీ కూడా కొన్ని గంటల నుంచి రెస్క్యూ కొనసాగుతున్నా కూడా ఇప్పటికీ యువకుడు ఎర్రయ్య యొక్క ఆచూకీ లభించకపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోతోంది, కుటుంబం అంతా కన్నీరు పెట్టుకుంటోంది. స్థానిక మత్స్యకారులు కూడా విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మరి ఏ తీరానికి ఎర్రయ్య బాడీ కొట్టుకొస్తుందో మరి తెలియదు, ఎందుకంటే కొన్ని గంటలు గడిచిపోయింది కాబట్టి అందరూ అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఏమై ఉంటుందో, ఏం జరిగిందో అని ఒక ఆందోళన ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. మరి ఇంకా రెస్క్యూ కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు చీకటి పడటంతో మళ్ళీ ఉదయం కూడా రెస్క్యూ కొనసాగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనా ఒక్కసారిగా ఈ ఘటన మాత్రం పూడిమడక బీచ్ తీర ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. వెళ్ళినటువంటి చోటుపల్లి ఎర్రయ్య అనే 28 years ఉండే కొండపాలెం పూడిమడక విలేజ్. వేటకి వెళ్ళినప్పుడు లోపల ఇన్సిడెంట్ జరగడం వల్ల మిస్సింగ్ అదృష్టం అని చెప్పి ఆ బోట్లో ఉన్న వ్యక్తులు చెప్పడం జరిగింది. బయటకు వచ్చాక తర్వాత సాయంత్రం 4 గంటలకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మత్స్యాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము కోస్ట్ గార్డ్ వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది. తర్వాత కోస్ట్ గార్డ్ వాళ్ళు ఏఓసి జాయింట్ ఆపరేషన్ కమాండింగ్తో ఒక హెలికాప్టర్ నెక్స్ట్ షిప్స్తో కూడా ఆ లోపల సెర్చ్ జరుగుతుంది. ఆల్రెడీ ప్రజెంట్ అయితే ఇటువంటి ఆచూకీ మాకు అర్థం కాలేదు, ఇటువంటి బాడీ కూడా ట్రేస్ అవుట్ కాలేదు. మేము కూడా తీర ప్రాంతం అయినటువంటి ఈ సుమారు కలింగపట్నం, బారువా ఈ లిమిట్స్ మొత్తం చుట్టుపక్కల పోర్టు, పూడిమడక, టెంటకోట మొత్తం చుట్టూ మెరైన్ పోలీస్ స్టేషన్కి మేము చేయడం జరిగింది. బాడీ కానీ అయినా సరే ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలని చెప్పి. నా పేరు వాసుపల్లి ఎల్లాజీ సార్. మాది పూడిమడక గ్రామం సార్, అచ్యుతపురం మండలం, అనకాపల్లి జిల్లా. నేను బోటు ఓనర్ని సార్. నా బోట్ నెంబర్ 2354 సార్. మేము బుధవారం నైట్ 2 గంటలకి వేటకు వెళ్ళాం సార్. 4 పర్సన్స్, ఒకటి నేను, 2 చోడిపిల్లి కొర్రయ్య, 3 మిస్ అయిన అబ్బాయి చోడిపిల్లి ఎర్రయ్య, 4 గనగల అప్పలరాజు అనే వ్యక్తులు 4 వేటకు వెళ్ళాం సార్. మేము తిరిగి వచ్చే సమయంలో 9:30 సమయంలో మా గేలానికి కొమ్ముకోణం అనే చేప చిక్కింది సార్. దాన్ని తీసుకొచ్చుకొని ఇంకా సపరేట్ గేలం వేసే సమయంలో వేశాడు సార్. వేసిన తర్వాత ఆ అబ్బాయికి తాడు చుట్టుకొని చేపలు ఆగలని చేపతో పాటు నీటిలోకి వెళ్ళిపోయాడు సార్. దాని తర్వాత నేను సపరేట్ తాడు పట్టుకొని దూకి వెళ్ళి 20 నిమిషాల పాటు సముద్రంలో వెతకడం జరిగింది సార్. ఆయన నా చేతికి చెక్కలేదు సార్. నాకు పడే కొమ్ముకోణం అనే చేప దాదాపు 200 కేజీలు పైగా వెయిట్ ఉంటుంది సార్. అది ఆయన నా ప్రాణమిత్రుడు సార్, చోడిపిల్లి ఎర్రయ్య ఆయన. మా పూడిమడక గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 4 వేటకు వెళ్ళడం జరిగింది మత్స్యకారులు. అయితే ఆ నలుగురిలో ఒకరు ఒక చేపని పట్టుకొని పడవలోకి తీస్తుండగా, అది కర్రగాలం అని ఉంటుంది. ఆ కర్రగాలాన్ని పట్టి దగ్గరికి కొమ్ముకోన అనే చేపని తీసుకొని వచ్చి పడవలో వేస్తుండగా ఈ యొక్క చేప
చోడుపిల్లి ఎర్రయ్య అనే మత్స్యకారుడిని సముద్రంలోకి వీడ్చుకెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ కర్రగేలానికి ఈయనకి కూడా ఒక తాడు ఉంటుంది, అంటే ఈ హ్యాండ్కి ఒక తాడు ఉంటుంది. ఆ తాడు ఉండడం వల్ల ఆ తాడుతో పాటు ఆ చేప చాలా పవర్ఫుల్, దాని పేరు కుమ్ముకోన అనమాట. అది లాక్కొని వెళ్ళిపోతే తనతో ఉన్న ఫ్యామిలీ ఇంకొక మరో 3 మత్స్యకారులు ఆ పడవలో ఉన్న వాళ్ళు తను రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు అయితే విఫలమైంది. ఎందుకంటే సముద్రంలో చేప చాలా అవసరమైతే ఒక 10 మందిని లాగే కెపాసిటీ ఆ చేపకు ఉంటుంది. అంత డేంజర్ ఫిష్ అది కొమ్ముకోనం అనేది. దాన్ని తట్టుకోలేకపోయారు. ఈ అబ్బాయి అయితే తిని కూడా చోడుపిల్లి ఎర్రయ్య సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పటికి తన తోటి మత్స్యకారులు పడవలు పట్టుకెళ్ళడం వెతకడం మొదలుపెట్టారు. ఎందుకంటే 25 మైళ్ళ దూరంలో, అంటే సుమారుగా చెప్పుకోవాలంటే ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఒడ్డు నుంచి ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. అలాగే అలా అంత దూరంలో వెతకడం అంటే తన తోటి మత్స్యకారులకు కూడా చాలా కష్టమైపోయింది. అలాగే కోస్ట్ గార్డ్స్ కూడా తిరుగుతున్నారు పూడిమడక గ్రామంలో. కానీ ఇప్పటికీ కూడా ఆయన అయితే మత్స్యకారుడు ఇంకా దొరకలేదు. బాధాకరమైన విషయం ఈ వేట విషయంలో. వేటకు వెళ్తే తిరిగి ఇంటికి వస్తున్నారో లేదో తెలియలేని పరిస్థితి. అంతేకాకుండా పూడిమడక గ్రామం అయితే ఈ రోజుకి నిన్నటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే తన వయసు 25 సంవత్సరాలు, ఇంకా మ్యారేజ్ కాలేదు. నిజంగా తన చాలా బలవంతుడు కూడా, జిమ్మర్ కూడా. అలాంటి వ్యక్తిని చేప తీసుకెళ్ళిపోయి ఇలా తన నిజంగా సముద్రంలో కలిసిపోయే ఈ మత్స్యకారుడు పరిస్థితి ఇలాగైంది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి విషయాలు వెంటనే ప్రభుత్వాలు నిజంగా వెంటనే స్పందించి ప్రభుత్వం ఆ కుటుంబానికి వాళ్ళకి కూడా అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.